లెజెండరీ కమెడియన్. ఇండస్ట్రీ లైఫ్ ఎలా ఉంది? బిగ్ బాస్ 100 డేస్ దాదాపు ఇక లాస్ట్ వీక్ వరకు ఉన్నారు కదా మీరు, ఆ లైఫ్ ఎలా ఉంది? ప్రతిదీ ఒక టెన్షన్గా ఉండేది. ఈ సుమనన్న ఆడ అనుకున్నాను, ఏంటి ఇంత టఫ్ ఇచ్చాడు ఏంటి. ఎలా బాండ్ కుదిరింది భరణి గారికి మీకు? బాధ అనిపించింది నాకు, నిజంగా చాలా బాధ. ఎందుకంటే అప్పటికి ఆడియన్స్కి నువ్వు నచ్చావు, నీ మాట తీరు కానివ్వండి, నీ బిహేవియర్ కానివ్వండి, నువ్వు ఆడే గేమ్ కానీ టాస్క్ కానీ ఆడియన్స్ నచ్చావు కాబట్టి నువ్వు ఇక్కడ వరకు వచ్చావు అని. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరే కాదు, లెజెండరీ కమెడియన్. జయం అనగానే గుర్తొచ్చేది అలీ. క్యాప్ వేసుకొని ముద్దుగా నవ్వించాడు కదా అమాయకంగా. అతనే మనకు రీసెంట్లీ బిగ్ బాస్ 9 లో వెళ్ళడం జరిగింది. ఆయన టాప్ 7 గా నిలవడం జరిగింది. అండ్ ఇవాళ మనతోని బిగ్ బాస్ ముచ్చట్లు, ఆయన అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి మనం ఇప్పుడు సుమన్ శెట్టి గారిని అడిగే ప్రయత్నిద్దాం. నమస్తే సుమన్ శెట్టి గారు, ఎలా ఉన్నారన్నా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. జయంలో సుమన్ శెట్టి గారు, ఇప్పుడు సుమన్ శెట్టి గారు సేమ్ ఉన్నారు. అసలు ఏజ్ లో అసలు ఎట్లాంటి డిఫరెన్స్ లేదు, ఫ్రెష్ అలానే ఉన్నారు. ఏంటి ఆ సీక్రెట్? సీక్రెట్ ఏముందండి, మీ అంతా అభిమానిస్తుంటుంటే ఆ హ్యాపీనెస్సే ఈ ఫేర్నెస్ అంతేనండి. ఓకే, అంటే మీరు కొన్ని చాలా మూవీస్ చేశారు, దాదాపు 300 మూవీస్ చేయడం జరిగింది. తర్వాత మాకు కొన్ని చోట్ల మీరు కనిపించలేదు. అంటే సుమన్ శెట్టి గారు ఏం చేస్తున్నారు ఏంటి అంటే మూవీస్ లో బిజీ ఉన్నా కూడా అంత అనుకున్న మూవీస్ చేయలేదు మీరు. తర్వాత కట్ చేస్తే బిగ్ బాస్ లో కనిపించారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇదే షర్ట్ ఇదే కటెట్ తోనే కనిపించడం జరిగింది. దీంతోనే ఎంటర్ అయ్యాను, దీంతోనే ఇంకా కొత్త దానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు అనమాట. ఓకే, బిగ్ బాస్ ఆఫర్ అంటే చాలా మంది ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు రిజెక్ట్ చేస్తుంటారు. బిగ్ బాస్ అనగానే వెళ్ళారు, ఎందుకంటే నెగటివ్ థాట్ వస్తుంది అనే ఉద్దేశంతో. ఎలా ఉంటుంది జనాలు అంటే మన రియాలిటీ అనిపిస్తుంది కాబట్టి. బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు, ఎలా అనుకున్నారు? నాకు యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం కాదండి. ఓకే, ఫస్ట్ టైం నాకు వచ్చింది ఆఫర్, సీజన్ 5 or 6 సంథింగ్. అప్పుడు బిజీగా ఉన్నాను నేను యాక్చువల్లీ షూటింగ్స్లోని, అందువల్ల నేను మిస్ చేసుకున్నా. 2019లో వచ్చింది మళ్ళీని. ఓకే, అది మరి ఏ సీజన్ అన్నది 4 సంథింగ్ అనుకుంటా. అప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడంలోని నేను వెళ్ళలేకపోయాను. ఇప్పుడు ఎందుకు వెళ్ళానంటే మా అబ్బాయి కోరిక. మా అబ్బాయి పేరు గౌతమ్ శెట్టి. ఓకే, తను ఒకటే అన్నాడు, డాడీ నువ్వు బిగ్ బాస్కి వెళ్తే నాకు చూడాలని ఉంది అని అన్నాడు. ఓకే, డెఫినెట్లీ నాన్న, కానీ వెళ్తాను అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి నేను అడిగాను, వెళ్తాను బిగ్ బాస్కి, గౌతమ్ వెళ్ళమంటున్నాడు, మీ అందరికీ ఓకేనా? వెళ్తే ఒకసారి ఎంటర్ అయితే మనం మళ్ళీ ఎప్పుడు బ్యాక్ అవుతామో మనకి తెలియదు, ఓకేనా అంటే ఓకే అని అన్నారండి. ఇంకా మా అబ్బాయి కోరిక మీద నేను బిగ్ బాస్కి వెళ్ళడం అయ్యింది. ఓకే, అండ్ ఇండస్ట్రీ లైఫ్ ఎలా ఉంది? బిగ్ బాస్ 100 డేస్ దాదాపు ఇక లాస్ట్ వీక్ వరకు ఉన్నారు కదా మీరు, ఆ లైఫ్ ఎలా ఉంది? అంటే ఎవరు కూడా టచ్ లేదు, మన ఫ్యామిలీ మెంబర్స్ ని చూడము. అంటే షూటింగ్స్కి వెళ్తే మనం కనీసం మాట్లాడతాం, పిల్లలతోని, వైఫ్ తోని, ఫ్యామిలీ వాళ్ళతో టచ్ లో ఉంటాం. బిగ్ బాస్ అనగానే ఎవరు టచ్ లో ఉంటారు, అవే మన ఫేసెస్ చూడాలి, వాళ్ళతోనే గొడవలు పడాలి, అలిగినా చేసిన వాళ్ళతోనే. ఈ లైఫ్ ఎలా ఉంది, మూవీ లైఫ్ ఎలా ఉంది, దీనికి కంపారిజన్ చెప్తే? మూవీ అన్నది ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ అది ఒక నటించడం మూవీ అన్నది, ఇట్స్ నాట్ ఏ రియల్ లైఫ్. బిగ్ బాస్ 9 అన్నది ఏంటంటే రియాలిటీ షో. మనం ఎలాగుంటామో, స్వచ్ఛంగా మనం ఇంట్లో ఎలాగుంటామో, మనం బయటని ఎలాగుంటామో సేమ్ అది కూడా అదే. నాట్ ఏ స్క్రిప్ట్, నథింగ్ అండి. బిగ్ బాస్ అన్నది రియాలిటీ. మనం ఎలాగుంటామో అన్నది అక్కడికి వెళ్ళి ఉన్నామండి మనం. ఓకే, ఎలా అనిపించింది ఫస్ట్ వెళ్ళంగానే? బిగ్ బాస్ లో అడుగు పెట్టారు కదా, నాగార్జున గారు రావడం, చూడడం. మీరు ఇంకొకటి హైలైట్, 300 మూవీస్ అనగానే నాగార్జున గారు కూడా షాక్ అయిపోయారు. తర్వాత లోపలికి వెళ్ళడం జరిగింది. అంటే దాదాపు కొంతమంది ఏమంటారు, బిగ్ బాస్ అంటే ఒక జైల్ లాగా అందరు దాంట్లో ఉండడం అంటారు. మీరేమంటారు బిగ్ బాస్ గురించి? అది జైల్ అన్నది కాదండి. అంటే ఫస్ట్ ఏంటంటే ఒక 2 weeks నేను కొంచెం ఫ్యామిలీ పర్సన్, ఎమోషన్ కొంచెం నాకు ఆ ఫ్యామిలీ దూరం అవుతుంది. కొంచెం పిల్లలు కానివ్వండి, మా మదర్ కానివ్వండి, వైఫ్ కానివ్వండి, వీళ్ళందరూ దూరం అవుతున్నారని చిన్న బాధ తప్ప, అవుట్కి వెళ్ళాను అదొక అరెస్ట్ లాగా అదేమీ కాదు నాకు. ఓకే, ఎందుకు ఆ ఫ్యామిలీ తప్ప మిగతాది ఏ టాస్క్లు పెట్టినా, ఏది గేమ్ పెట్టినా 100% ఎఫెక్ట్ నేను పెట్టేవాడిని. ఎందుకంటే మాకు ఇంకా థింకింగ్ లేదు. మొబైల్ అయితే అస్సలు గుర్తు రాలేదు. ఈ 97 days మొబైల్ అన్నది అస్సలు గుర్తు రాలేదు. ఎందుకంటే ప్రతిదీ ఒక టెన్షన్గా ఉండేది. ఇప్పుడు ఈరోజు బిగ్ బాస్ ఏ అనౌన్స్ చేస్తారు, ఇవాళ ఏం ట్విస్ట్ ఇస్తారు. ఎందుకంటే మాకు వీక్లీ ఒక ట్విస్టులు ఉంటాయి మాకు. ఆ ట్విస్ట్ అనేది ఆ టెన్షన్ ఉండేది, అటెన్షన్ ఉండేది. యాక్చువల్లీ ఆ గేమ్ కానీ అవి ఆడాలి, నేను ఆడగలుగుతానా ఏంటి అన్నది కొంచెం
అంటే ఇప్పుడు కొంతమంది కామనర్స్ తోని కూడా మనం ఇన్వాల్వ్ కావడం, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అన్నారు కదా, అప్పుడు మీరు ఏమనుకున్నారు ఈ కాన్సెప్ట్ పెట్టినప్పుడు బిగ్ బాస్ లో? మళ్ళీ సెలబ్రిటీస్ కి ఎలా ఉంటుంది, కామనర్స్ కి ఎలా ఉంటుంది? మళ్ళీ చూస్తే చిన్న ఏజ్, మీరేం పెద్దవారు, కొంచెం చూస్తే అటు ఇటు, ఎలా అనుకున్నారు కామనర్స్ తోని ఉంటే? అంటే ఫస్ట్ చెప్పారు ఇది Team, చదరంగం కాదు రణరంగం అని చెప్పారు. అవును. నాక్షార్ కానీ అని వీళ్ళు కానీ అని. ఫస్ట్ అందరూ వెళ్ళాము డే 1లోని. మొత్తం కామనర్స్ అందరూ ఓనర్స్, మిగతా వాళ్ళందరూ 15 మెంబర్స్ టెనెంట్స్ అని అన్నారు. అమ్మాయి అక్కడే ఫస్ట్ డే 1లోనే ట్విస్ట్ మొదలైంది బిగ్ బాస్ది. ఓకే అని ఇంకా అలాగే కొంచెం డిఫరెంట్గానే కొంచెం వాళ్ళతో మేము మాట్లాడడం కానివ్వండి, వాళ్ళు మాతో కానివ్వండి. ఎందుకంటే వాళ్ళు కూడా పాము ఓనర్స్ అయినా మాకు రెస్పెక్ట్ ఇచ్చి, ఎందుకంటే మా సినిమాలు చూసేవారు, మేమంటే ఎవరన్నా తెలుసు అందరికీ. అందువల్ల బాగానే. కానీ మీకు ప్రొడక్షన్ ఫుడ్ వచ్చేది కదా? లేదండి, అది మీకు ఓనర్ రెంట్కున్న వాళ్ళు టెనెంట్స్ కి బయట నుంచి వచ్చేది, చాలా ఇబ్బంది పడేది. తినేది ఏమొచ్చేది అసలు? ఫస్ట్ టెనెంట్ ఉన్నప్పుడు మాకు వైట్ రైస్ ఆలూ కర్రీ వచ్చింది. అయ్యో, ఓకే, వావ్, మేము పొంగిపోయాం. సూపర్ సూపర్, మంచిగా ఉంది. ఫస్ట్ డే మార్నింగ్ అదే, మధ్యాహ్నం అదే, నైట్ అదే. అదేంటి 3 పూటలు ఇదే వస్తుంది ఒకసారిలే అనుకున్నా. అలాగా కంటిన్యూ 2 weeks 1 week అలాగే వైట్ రైస్ అండ్ ఆలూ కర్రీ. అంటే ఇంకా నో సాంబార్, నో రసం, నో కర్రీ, ఓన్లీ అంతే. 1 week నుంచి బిగ్ బాస్ సార్ కూడా అడిగాను, నాకు సార్ ప్లీజ్ సార్ కొంచెం ఫుడ్ మార్చండి సార్, అది ఇది దుంప తిని దుంపల్లాగా అయిపోతున్నాం మేము అని కూడా నేను అన్నాను. ఏం సుమన్ ఏమన్నావు, దుంపలాగా అయిపోతున్నారా అని నాకు సార్ కూడా. అప్పుడు నాకు సార్ రిక్వెస్ట్ చేయడం అని ఫుడ్ మార్చారు. పొంగల్ వచ్చేది కిచిడీ లాగా, రైస్ కిచిడీ లాగా. అది సేమ్ 1 week అదే. అదే 1 week. అమ్మో అసలు ఫుడ్ యాక్చువల్లీ ఒక 10 kgs లాస్ అయ్యాం మేము. అయితే వెయిట్ లాస్కి వెళ్ళొచ్చు, బిగ్ బాస్ కి వెయిట్ లాస్కి వెళ్ళొచ్చు 100%. కానీ మాకు వాళ్ళు కూడా గైడెన్స్ ఇవ్వడం కానీ ప్రోటీన్ ఫుడ్ మాకు పంపించేవారు. చాలా ఎగ్స్ కానివ్వండి, నాన్ వెజ్ ఉన్న వాళ్ళకి, నేను నాన్ వెజ్ తిన్నాను, నాన్ వెజ్ తిన్న వాళ్ళు వాళ్ళకి ప్రోటీన్ కానీ 100% ఈచ్ పర్సన్ వీక్లీ 10 eggs కానీ అలాగ వచ్చేవి మాకు. ఫుడ్ వైజ్ మాత్రం బాగా చూసుకునేవారు, చాలా బాగా చూసుకునేవారు. అదేం ప్రాబ్లం లేదు. కానీ ఈ టాస్క్లు ఆడడం కానీ, గేమ్స్ ఆడడం కానీ ఫిజికల్గా కొంచెం వెయిట్ లాస్ అయ్యాం తప్ప ఫుడ్ వైజ్ సూపర్ గా బాగా సూపర్ ఉంది. ఓకే, కానీ చూస్తే చాలా వాళ్ళతో జిమ్ బాడీస్ ఉన్నారు, జిమ్ బాడీతో ఉన్నారు, కానీ మీరు చూస్తే నార్మల్ గా ఉన్నారు. ఎలా అసలు వాళ్ళతో తగ్గఫరుగా ఇచ్చారు, మళ్ళీ ఎక్కడ కూడా తగ్గలేదు. కొన్ని మీరు టాస్క్లు అయితే మీరు, ఫ్లోరా గారు, రాము గారు ముగ్గురు అయితే ఇరగదీసేసి అందరు బుల్లెట్ తోని ఫట్ 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 లాగించేశారు. ఎలా అసలు, ఎలా మీరు వాళ్ళని చూసినప్పుడు ఏమనుకున్నారు? ఫస్ట్ అయితే వాళ్ళు వెరీ స్ట్రాంగ్. నిఖిల్ కానివ్వండి, గౌరవ్ కానివ్వండి, అక్కడికి మా బన్యాన్ కూడా చాలా స్ట్రాంగ్. డెమోన్ ఇంకా చాలా స్ట్రాంగ్. వీళ్ళతో ఆడగలుగుతామా అంటే ఒక్కటి, ఇప్పుడు ఏ పని చేసినా మనకి సక్సెస్ అవుతుందనే మనం మొదలెడతాం. ఏ పని అయినాను ఇది అవుతుందా అవదా అనేది ఫస్టే మనం రాంగ్ థాట్లో ఉంటే, నెగిటివ్గా ఉంటే ఆ పని ఏమీ అవ్వదు. దిగుదాం, చేద్దాం, ట్రై చేద్దాం అని వాళ్ళకి 5 storms వచ్చినప్పుడు వాళ్ళకి మాకు ఒక బాల్ గేమ్ అయింది. అందరూ అవుట్ అయ్యారు, నేను ఒక్కనే ఉన్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.